అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఇంకా మనకి ఎన్నో కష్టాలు ఉంటాయి. ఒక కష్టం పోయింది, కొంచెం సమస్య తగ్గింది అనుకునేటప్పుడు ఇంకో సమస్య ఎదురవుతూ ఉంటుందన్నమాట. అవి అందరికీ మామూలో మరి కాదో తెలియదు, కానీ నాకైతే సేమ్ అంతే. ఒకటి కొంచెం తగ్గింది సమస్య అనుకుంటే ఇంకోటి మొదలవుతుంది. ఏదో తిన్నాము చేసినాము అని అన్నంతలో ఉంటాను. నేను చేసినట్టు ఎవరు చేసిండ్రు, ఒకసారి చూసేయండి ఏం చేశాను. కాకపోతే ఏంటంటే, నేను చేసిండే విధంగా ఎవరు ఎగ్ రైస్ చేసి ఉండరు. నేను ఆ విధంగా చేసినాను అనమాట. ఏంది ఇలా చేసింది అని అనుకోవద్దు. కాకపోతే ఏంటంటే, మనకు ఎన్నో కష్టాలు ఉంటాయి. దూరంగా వెళ్ళి ఆ కష్టాల నుండి తప్పించుకోవడానికి పనులు చేసుకుంటూ అలా ఉంటాము. ఇంకా ఫ్యామిలీతో ఉంటే సంతోషం అక్కడ రాదు, కాబట్టి బాధలు అన్నీ మర్చిపోతూ ఇంకా పైకి నవ్వుతూ ఉంటూ అలా వీడియోస్ చేసుకుంటూ అలా ఉంటాను. అందుకనే అందరినీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే షేర్ చేయండి, లైక్ ఇవ్వండి, ఇంకా వీలైతే కామెంట్ ఇవ్వండి. సపోర్ట్ చేయమని కోరుకుంటున్నాను. ఏంటి ఇలా చేస్తుంది ఎగ్ రైస్ అని అనుకోవద్దు. ఇంకా అలా చేశానని వీడియో పెట్టాను, చూడండి. ఈ కష్టాలలో ఈ పైనమంతా మా పిల్లల కోసం, మా హస్బెండ్ కోసం. ఐ మిస్ యూ మై ఫ్యామిలీ మెంబర్స్, ఐ మిస్ యూ ఆల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, ప్లీజ్ బాయ్. ఈ పయనం ఎందాకే, తీరం తెలియని దూరంలో పయనం ఎందాకే, ప్రేమను పంచే ఈ ప్రాణం నీ కొరకే ఈ జననం, గుండెలోని బాధను మరిచా నీ కోసం, మరువనిది నీపై ప్రేమ ఎన్నటి. I miss you all my family members. Okay అండి, బాయ్.